అందరికీ మరణాత. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీ అందరికీ మా శుభములను తెలియచేయుచున్నాము. జీవాహారము అనే అనుదిన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. బైబిల్ గ్రంథము నుంచి వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. తండ్రి అయిన దేవుడు ఈ లోకమును ఎంతగానో ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించి ఉన్నారు. ఎందుకంటే ఎవరు కూడా నశించిపోవడము ఆయనకు ఇష్టము లేదు కాబట్టి అందరూ కూడా నిత్య జీవముకు వారసులుగా మార్చబడాలని యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించడం మనము చూస్తాం. మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారముగానే మనం ఉన్నప్పుడు క్రీస్తు యేసునందు ఆ తండ్రి మనను బ్రతికించి ఉన్నారు. మనము భక్తి లేని వారముగా ఉన్నప్పుడు ఆయన మన నిమిత్తమై మరణించి ఉన్నారు. ఇక్కడ వాక్యంలో మనము చూచినప్పుడు మానవులు చేసిన పాపము నిమిత్తమై మరణము వచ్చినప్పటికీ ఆ యేసుక్రీస్తు ప్రభువారి కృపా మహదైశ్వర్యమును బట్టి మన పాపములకు మన అపరాధములకు క్షమాపణ అనేది మనకు లభించింది. దేవాతి దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారి రక్తములోనే పాపములు కడగబడతాయని వాక్యం సెలవిస్తుంది. మోషే ధర్మశాస్త్రములో మరి కోడెల రక్తము మేకల రక్తము వారు అర్పించి దీని వలనే పాప శుద్ధి అని అలాగున చేసేవారు. కానీ మేకల రక్తము వలన కోడెల రక్తము వలన పాప శుద్ధి కలగడము అసాధ్యము అని వాక్యము సెలవిస్తుంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడైనప్పటికీ ఈ లోకానికి మానవుడిగా మానవుల మధ్యకి మానవులని రక్షించడానికి పాపము నుంచి విడిపించడానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఆయన నామములోనే విమోచన అలాగే పాప క్షమాపణ అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ సిలువ దగ్గరికి మనము వచ్చి ఆ కలువరి రక్తంలో మన పాపములు కడుక్కున్నప్పుడు ఆ దేవాతి దేవుడు మనని నీతిమంతులుగా మార్చే దేవుడై ఉన్నాడు. ఏ దేవుడైతే పరలోకము నుంచి భూలోకానికి దిగి వచ్చాడు, ఈ భూలోకంలో ఉన్న మనకు మార్గము సిద్ధము చేయడానికి మరి మనను నీతిమంతులుగా ఆయన మార్చి ఉన్నాడు. ఎందుకనగా వాక్యం సెలవిస్తుంది, నేనే మార్గము సత్యము జీవమని. ఎవరైతే ఈ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తారో వారిని వారి పాపముల నుంచి కడిగి పరిశుద్ధులుగా మార్చే దేవుడై ఉన్నాడు. ఇటు వాక్యాన్ని దేవుడు మీ వినికిడిల హృదయంలో భద్రపరిచి దీవించును గాక. ఆమేన్. మహాగణుడా మహోన్నతుడా పరిశుద్ధుడా మీకు స్తుతులు స్తోత్రాలు. అవును తండ్రి దేవా, యేసుక్రీస్తు ప్రభువారిగా మా మధ్యకు దిగివచ్చినందుకు మీకు స్తుతులు. మీ రక్తములోనే విమోచనము అలాగే పాప క్షమాపణ అని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఎందరైతే మీ దగ్గరికి వస్తారో వారిని మీరు తరిమే దేవుడు కాదు, మీరు అంగీకరించే దేవుడు. కాబట్టి దేవా, ఈ ఉదయకాల సమయమున ఎందరైతే వాక్యము విని వారి హృదయమును తండ్రి మీ యొద్ద సమర్పించుకున్నారో మీరు వారిని దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.